కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఏకశిల నగరంలో ఇవాళ టీటీడీ ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం నిర్వహించబోతున్నారు. దాదాపుగా 50,000 నుండి 60,000 మంది ప్రజలు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే టీటీడీ అధికారులు ఆ విధమైనటువంటి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 నుండి 8 గంటల లోపు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఒంటిమిట్ట నగరం నుండి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారం అందిస్తారు. కడప జిల్లాలోని ఏకశిలా నగరమైనటువంటి ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఇవాళ నిర్వహించబోతా ఉన్నారు. టీటీడీ అధికారులతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానికంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే చూసినట్లయితే దాదాపు 50 నుండి 60,000 మందికి పైగా భక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నటువంటి నేపథ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి సంబంధించిన వ్యవహారంలో చూసినట్లయితే ఇప్పటికే పూల డెకరేషన్ చెన్నై నుండి ప్రత్యేకంగా పిలిపించినటువంటి కళాకారులతో ఇవన్నీ కూడా ఏర్పాట్లు నిర్వహించబోతా ఉన్నారు. దాదాపు 60,000 మందికి సంబంధించినటువంటి వంట వ్యవహారంలో కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. నీటి వసతి కల్పిస్తూ ఉన్నారు. మరోపక్క మధ్యగ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరోపక్క మెడికల్ క్యాంపులను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈసారి భక్తులందరూ కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఎండ తీవ్రత కూడా అదే విధంగా కనబడుతూ ఉన్నటువంటి నేపథ్యం. దాదాపు మనం చూసినట్లయితే ఏర్పాట్లన్నీ కూడా చాలా సౌమ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. టీటీడీ అధికారులు పెద్ద పెద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. దూరంగా కూర్చున్నటువంటి భక్తులకందరూ కూడా స్వామివారి కళ్యాణం పూర్తిగా కనబరిచే విధంగా ఏర్పాట్లను నిర్వహిస్తూ ఉన్నారు. మనం ఒక పక్క చూడొచ్చు, ఈ గ్రౌండ్స్లో బ్యారికేడ్లతో పాటు ఇక్కడ మొత్తం కూడా కుర్చీలు వేసి భక్తులు కూర్చోనేటువంటి ఏర్పాట్లను చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. కళ్యాణ ఘట్టం ఇవాళ సాయంత్రం 6 నుండి రాత్రి 9:30 లోపల స్వామివారి కళ్యాణం జరగబోతా ఉంది. ఈ కళ్యాణాన్ని కూడా పౌర్ణమి రోజు నిర్వహిస్తారు, ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరు వీఐపీలు ప్రోటోకాల్ ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉన్నారు. ప్రోటోకాల్లో భాగంగా ఎవరు కూడా ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. హాజరని చెప్పేసి టీటీడీ అధికారులు కూడా తెలుపుతున్నటువంటి నేపథ్యం. దాదాపు చూసినట్లయితే ఈవోతో పాటు జేఈఓ వీరబ్రహ్మణ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా 6 రోజుల నుండి కూడా ఈ కార్యక్రమాలను ఇక్కడే ఏర్పాట్లను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ సాయంత్రానికి అన్ని కార్యక్రమాలను నిర్వహించి పూర్తి చేయనున్నటువంటి రేపు స్వామి అమ్మవారిని తెప్పోత్సవం నిర్వహిస్తారు. టీటీడీ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వేద పండితులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కళ్యాణ మండపం అయితే పెద్ద ఎత్తున ముస్తాబు చేశారు. ఎప్పుడు కూడా కన్నీ ఎరుగని రీతిలో స్వామి అమ్మవారి కళ్యాణం ఈసారి నిర్వహించబోతా ఉన్నారు. అందుకు అనుగుణంగా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే పనిచేస్తూ ఉందో టీటీడీ వాలంటీర్ వ్యవస్థ ఇదంతా కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సినటువంటి ఇంటిని కావచ్చు, మజ్జిగను కావచ్చు పంపిణీ చేసేందుకు జై శ్రీరామ్ అంటూ అందరూ కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇందుకు అనుగుణంగా టీటీడీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితిగా మనం భావించవచ్చు. కెమెరా పర్సన్ కరీంతో న్యూస్ బ్రహ్మా న్యూస్ ఏకశిలా నగరం ఒంటిమిట్ట.